వీరుల విందుగా పంచాంగ శ్రవణం. మండల కేంద్రమైన బట్టిప్రోలులో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో దేవస్థానం కమిటీ అధ్యక్షులు తూనుగుంట్ల సాయిబాబా ఆధ్వర్యంలో ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణం జరిగింది. శ్రీ పాతూరి కాంతారామ శర్మ, ప్రముఖ వాస్తు సిద్ధాంతి శ్రీ వంగర చరమయ్యలు పంచాంగ శ్రవణాన్ని భక్తులకు వినిపించారు. దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సరం ఓంకార విశ్వశక్తి స్వరూప పంచాంగ ప్రతులను భక్తులకు అందించారు. ఈ కార్యక్రమాలను దేవస్థానం కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. టుడే టీవీ వేమూరు నియోజకవర్గ ప్రతినిధి కుంచె వెంకటేశ్వరరావు. ప్రత్యేక పూజ కార్యక్రమం శ్రీ పాతూరి కాంతారామ గారికి పూజ చేయించడం జరిగింది. మహాగణపతి పూజ మరియు లక్ష్మీ సరస్వతి పూజకు కాంతారామ గారు చేయడం జరిగింది. ఇప్పుడు యునెస్కో వాస్తు పండిత్ బిరానీలు వాస్తు శారద ఓంకార పుణ్యక్షేత్ర ఆస్థాన పండితులు పంచాంగకర్త వాస్తు సామ్రాట్ బ్రహ్మశ్రీ వంగర చరమయ్య గారిచే పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను. కార్యక్రమాన్ని జయప్రవృత్తి వస్తుందిగా కోరుతున్నాను. శ్రీ వంగర చరమయ్య గారిని ఆహ్వానిస్తున్నాను. శ్రీవాణి మృదుపాణి నాకృత సవర్ణ పింజామరాం శ్రీరాజ నరేంద్ర వైశ్యగణ సంఘై సంస్తూయమానాం శివాం శ్రీ చింతామణి వక్రపీఠ స్థితాం వాసవీం భావయే. ముందుగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి నమస్కారం సమర్పిస్తూ, ఇప్పటికీ 30 సంవత్సరాలకి పైగా 40 సంవత్సరాలకి తక్కువగా ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమం నాకే జరిపిస్తున్నటువంటి అత్తేపల్లి బట్టిప్రోలు ఆర్యవైశ్య సంఘం వారికి పెద్దలకు జనాలకు కూడా ధన్యవాదములు, నా నమస్కారములు తెలియజేస్తూ ఈనాటి పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అయితే శాస్త్రంలో ఏం చెప్పిందంటే పరాభవం, దొంగతనం చేసేవారికి పరాభవం జరుగుతుందట, అబద్ధాలు ఆడేవారికి అసత్యం పలుకు వారికి పరాభవం జరుగుతుందట, మంచిగా నడిచే వారికి మాత్రం కాదు, రాజులకు మాత్రం కష్టాలు వస్తాయట, ప్రజలందరికీ సుఖమని చెప్పి శాస్త్రం చెబుతారు. శ్రీ పరాభనామ సంవత్సర ఫలితం పంచాంగ శ్రవణం అంటే శ్రీ కళ్యాణ గుణావహం భారం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్య భారం పురాణ తుల్యం రుణాలని కూడా లభిస్తాయని చెప్పి పంచాంగ శ్రవణ ఫలం. ఇప్పుడు పరాభవ శ్రీ పరాభవ నామ సంవత్సర ఫలం. ఈ సంవత్సరంలో రాజు గురువు, మంత్రి కుజుడు, సైన్యాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి చంద్రుడు, ధాన్యాధిపతి బుధుడు, సస్యాధిపతి శుక్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి గురుడు అవుతి చేత నవనాయకులలో 9 గ్రహాలలో 7 గ్రహముల ఆధిపత్యం శుభులకు, 2 గ్రహములకే 2 పాపగ్రహములకే ఆధిపత్యం వచ్చినందువలన ప్రభుత్వం నడుపు వారు చాకచక్యంతో సమర్థవంతంగా పరిపాలించట జరుగుతుంది. నూతన విద్యా విధానములను అమలుపరచుట, ఆసుపత్రులు, ఇళ్లు కట్టించుట, పరిశ్రమలు స్థాపించుట,
వాతావరణ కాలుష్యం తగ్గించుట, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించుట, వ్యవసాయదారులకు పంటలకు కావలసిన ఎరువులు సమకూర్చుట, సస్యానుకూలంగా ఉండటం వలన విశేష కృషి చేయు స్త్రీలకు రక్షణ కల్పింపబడదు, ప్రభుత్వంలో పదవులు లభించును. గంజాయి, మత్తు పదార్థములు, మాదక ద్రవ్యములు, అక్రమ రవాణాలు, బెట్టింగులు చాలా భాగం అరికట్టబడును. సైబర్ నేరములు, మోసములు, దొంగతనములు, మానభంగములు, హత్యలు, వ్యతిరేక చర్యలు చేయు వారిని పట్టుకొని శిక్షించుట జరుగును. సంఘ విద్రోహ చర్యలు అరికట్టబడును. ప్రేమ వ్యవహారములు, విడాకుల కేసులు పరిష్కరించుట జరుగును. వరదలు, అగ్నివాహన ప్రమాదములు కాపాడుట జరుగును. తక్షణ సహాయ చర్యలు తీసుకుంట జరుగును. రక్షణ శాఖ పటిష్టంగా పనిచేయు. సినీ రాజకీయ రంగంలో ప్రముఖ వ్యక్తులకు ఆకస్మిక మరణం సంభవించును. పశుపాలకుడు పశువులను మేచి బంధించేవాడు శ్రీకృష్ణుడు అగుట వలన పాడి పంటలకు లోటు ఉండదు. పశువులు గట్టి మేత సమృద్ధిగా ఉండి పాలు పుష్కలంగా ఇచ్చును. పాల కేంద్రములు ఎక్కువట, పశువుల ధరలు పశుగ్రాసులు పెరుగుట, పాలు, వెన్న, నెయ్యి, పాలతో చేసిన వర్షాధార భూములు అంతగా పండవు. సరుకులకు ధరలు ఎక్కువగా ఉండును. దుర్భిక్షము, భయాందోళనలు కలుగును. 15/4/2026 తేదీ లగాయతు 25/4/2026 వరకు, 9/6/2026 లగాయతు 19/9/2026 వరకు గ్రహములన్నీ రాహు కేతుల మధ్య పడుట వలన కాలసర్ప దోషము కలుగును. ఈ సమయంలో, ఈ మధ్యకాలంలో విపరీత పరిణామములు ఏర్పడును. దొంగతనములు, దౌర్జన్యములు, సైబర్ నేరములు, హింసాకాండలు పెరుగును. యుద్ధ వాతావరణం ఏర్పడును. అనవసర విమర్శలు, అరాజకములు, కుట్రలు ఎక్కువ అగును. దేశం సుభిక్షంగా ఉండుటకు యజ్ఞ యాగాదులు, హోమములు, దైవారాధనలు చేయను. చంద్ర సౌరమానముల వలన 16వ సంవత్సరం ఉండటం వలన సువృష్టి, మినుములు, పెసలు, పొందులు, శనగలు మొదలగును ఫలించును. బాహ్య సత్యం మాసం వలన పాడి పంటలు సమృద్ధి, ప్రజలు సుఖశాంతులు పొందుట, కొన్ని చోట్ల అధిక వర్షములు కురియుట జరుగును. ధరలు అందుబాటులో ఉండును. గురువు దయార్థమానం చే సంస్థాబ్దం అగుట వలన రోగ బాధలు ఎక్కువగా ఉండను. యజ్ఞయాగాదులు, అన్నదానం విశేషంగా చేయుదురు. ప్రభుత్వం వారికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎదుర్కొంట జరుగును. ప్రజలు ఇదివరకు కన్నా ఎక్కువ సుఖశాంతులు పొందుతూ ఉందరు. రాజు గురుడు అగుట వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నీతి న్యాయాలతో కూడిన పరిపాలన చేయుదురు. విదేశీ సహకారముల వలన పారిశ్రామికవేత్తలు మంచి అవకాశం కలదు. మూసివేయబడిన పరిశ్రమలు వెలుగులోకి వచ్చు. పంటలు బాగా పండును. జలధాన్యములు, ముట్టుధాన్యములు బాగా ఫలించును. స్త్రీ పురుషులు విలాసవంతమైన జీవితంకి అలవాటు పడుతుంది. శృంగార సంబంధమైన ఔషధాలకు గిరాకీ ఎక్కువగా ఉంది. మత్తు పదార్థములు, మాదక ద్రవ్యాలు వాడుకలోకి వచ్చు. ధాన్యాధిపతి బుద్ధుడగుట వలన నవరత్న స్త్రీలకు ప్రాముఖ్యత పెరుగును. సుగంధ ద్రవ్యములు, రసాయన వస్తువులు ధరలు పెరుగును. వేరుశనగ, నెయ్యి, జీడిపప్పు మొదలగు వాటికి ధరలు బాగా వచ్చును. ధాన్యాధిపతి బుధుడు అగుట వలన గాలులతో కూడిన మేఘములు వలన ఖండములుగా వర్షములు కురియును. దేశమంతా తుఫాను బాధలు ఎక్కువగా ఉండును. పంటలు తక్కువగా పండును. ప్రజల్లో ఆందోళన, భయం ఎక్కువగా ఉండును. పెసలు, పత్తి, వేరుశనగలు, జొన్న, పొగాకు, పసుపు పంటలు బాగా పండించును. వ్యవసాయదారులు లాభెక్కును. నీరుల్లి, వెల్లుల్లి, ఔషధములు, నెయ్యి, అపరధాన్యములు బాగా పండును. జీవ